హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నానండి. ఈరోజు అయితే నేను ఇంకొక టేస్టీ అండ్ హెల్దీ బిర్యానీతో మీ ముందుకు వచ్చేసానండి. ఇది ఫ్రాన్స్ దమ్ బిర్యానీ. ఈ ఫ్రాన్స్ దమ్ బిర్యానీని నేను పాట్లో చేస్తున్నానండి, చాలా హెల్దీగా. ఒకసారి ఇదే ప్రాసెస్లో మీరు కూడా ట్రై చేసి చూడండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది, అంతేకాకుండా చాలా హెల్దీ కూడా. ఈ ఫ్రాన్స్ బిర్యానీకి మనం అప్పటికప్పుడే మసాలా ప్రిపేర్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి బిర్యానీ అయితే. చూడండి, నేను ఇలా అయితే మట్టి కుండలో అయితే ప్రిపేర్ చేసుకున్నాను. లేట్ చేయకుండా మరి ప్రాసెస్ అయితే చూసేద్దాం. మరి ఫస్ట్ అయితే మసాలా పొడి ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం నేను ఒక ప్యాన్ తీసుకొని ఎండు కొబ్బరి వేసుకుంటున్నాను. ఎండు కొబ్బరి కొంచెం ఫ్రై అయిన తర్వాత పౌడర్ చేసేసుకుందాం. తర్వాత ఇప్పుడు నేను ఒక 1 కప్ వరకు ధనియాలు, 1/2 కప్ జీరా వేసుకున్నాను. తర్వాత దాల్చిన చెక్క, తర్వాత లవంగాలు, తర్వాత యాలకులు వేసుకున్నాను. తర్వాత ఒక 1 స్పూన్ వేసుకోండి మిరియాలు, తర్వాత స్టార్ అనాస, బ్లాక్ ఇలాచి, తర్వాత తోక మిరియాలు మీ దగ్గర ఉంటే వేసుకోండి, వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. తర్వాత ఒక 1/2 జాజికాయ వేసుకున్నాను. తర్వాత జాపత్రి, 3 బిర్యానీ ఆకులు, ఇవన్నీ కూడా వేసుకొని లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. కొంచెం వేడైతే సరిపోతుందండి. నేను ఎండు కొబ్బరి ఇలా మిక్సీ పట్టుకున్నానండి ఫస్ట్. ఇప్పుడు ఈ స్పైసెస్ అన్నీ కూడా కొంచెం మెచ్చబడిన తర్వాత వీటిని కూడా తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని పొడి చేసేసుకుంటున్నాను. తర్వాత గసగసాలు వేసుకున్నాను. గసగసాలు చాలా తొందరగా కుక్ అయిపోతాయి కాబట్టి లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలండి. తర్వాత క్యాష్యూస్ వేసుకున్నాను. తర్వాత పుచ్చగింజలు వేసుకుంటున్నాను. ఇవన్నీ కూడా వేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. ఇలా మనం 1 బై 1 ఫ్రై చేసుకొని మిక్సీ పట్టుకోవడం వల్ల ఇలా మంచిగా పౌడర్ అవుతుందండి. లేకపోతే అక్కడక్కడ ముక్కలు మిగిలిపోతాయి. అందుకని నేను విడివిడిగా ఇలా వేయించుకొని మిక్సీ పట్టుకున్నాను. ఇప్పుడు ఇలా ఒక 1/2 కిలో వరకు ఫ్రాన్స్ తీసుకున్నాను. నేను ఫ్రాన్స్ తీసుకొని కొంచెం పసుపును, ఉప్పు వేసుకొని అలాగే లెమన్ జ్యూస్ కూడా వేసుకొని బాగా క్లీన్ చేసుకోవాలండి. లేదంటే మనకి స్మెల్ వస్తాయి. అందుకనే 2-3 సార్లు బాగా క్లీన్ చేసుకోండి. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత మంచి వాటర్తో క్లీన్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ కొంచెం పసుపు, తర్వాత కొంచెం ఉప్పు కూడా వేసుకొని తర్వాత కొంచెం చిల్లీ పౌడర్ కూడా వేసుకుంటున్నానండి. ఇవన్నీ నేను మ్యారినేట్ చేసుకోవడానికి అయితే వేసుకుంటున్నాను ఇలా. తర్వాత కొంచెం పెరుగు కూడా వేసుకోవాలి. తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోండి. ఫ్రెష్గా నూరుకున్నదే వేసుకోండి. నేను కొంచెం పసుపు కూడా వేసుకొని నూరుకున్నాను, అందుకని ఎల్లో కలర్లో ఉంది. తర్వాత మనం మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా, మసాలా పౌడర్ కూడా వేసుకుంటున్నాను నేను ఒక 2 స్పూన్స్ వరకు. తర్వాత ఒక 1/2 లెమన్ అయితే స్క్వీజ్ చేసి వేసుకుంటున్నాను. గింజలు లేకుండా వేసుకోండి, గింజలు వేసుకుంటే కనుక చేదు వస్తుంది మళ్ళీ. ఇవన్నీ వేసుకున్న తర్వాత మొత్తం ఇలా ఆ రొయ్యలకి బాగా మసాలా పట్టే వరకు మొత్తం మ్యారినేట్ చేసి పెట్టుకోవాలండి. మీకు వీలైతే ఒక రోజు ముందే పెట్టుకోండి. టైం లేదనుకుంటే అట్లీస్ట్ ఒక 1 అవర్ అయినా ఇలా పెట్టుకుంటే మసాలా చక్కగా పడుతుంది. కొంచెం కొత్తిమీర ఇంకా పుదీనా కూడా వేసుకొని మ్యారినేట్ చేసుకుంటున్నానండి నేను. ఇప్పుడు బియ్యం అయితే నానబెట్టుకుంటున్నాను. ఒక 2 గ్లాసుల వరకు బాస్మతి రైస్ అయితే నానబెట్టి పక్కన పెట్టుకుంటున్నానండి ఒక 20 నిమిషాల పాటు. తర్వాత ఇలా ఒక పాట్ తీసుకొని దాంట్లోకి ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఆనియన్స్ ఫ్రై చేసుకుంటున్నానండి, ఫ్రైడ్ ఆనియన్స్ కోసం. దీంట్లో కొంచెం ఇలా నెయ్యి కూడా వేసుకోవాలి. నెయ్యిను ఆయిల్ వేసుకోవడం వల్ల ఆనియన్స్కి మనకి మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. ఇలా స్లైసెస్ లాగా కట్ చేసుకొని ఆనియన్స్ అయితే కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. నేను ఒక 2 ఆనియన్స్ అయితే వేసుకొని ఇలా అయితే ఫ్రై చేసుకుంటున్నాను. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇలా కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత దీనిలో ఉన్న ఆనియన్స్ 1/2 పార్ట్ మాత్రం ఒక ప్లేట్లోకి తీసుకొని ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నానండి. అవి నేను పైన గార్నిషింగ్కి యూజ్ చేస్తాను. తర్వాత ఒక 1/2 అయితే ఇందులోనే ఉంచేసుకొని ఆనియన్స్ మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా, రొయ్యలను అయితే ఇందులో వేసుకొని
ఇలా హోల్ స్పైసెస్ అన్నీ వేసుకున్న తర్వాత మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. ఈ హోల్ స్పైసెస్ అన్నీ కూడా మీరు ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకున్న తర్వాత ఆయిల్లో వేసుకోండి డైరెక్ట్గా. నేనైతే తర్వాత యాడ్ చేశాను కానీ ఇప్పుడు కొంచెంసేపు లిడ్ క్లోజ్ చేసి వాటర్ రిలీజ్ అయ్యే వరకు కుక్ చేసుకుందాం. ఇప్పుడు బిర్యానీ రైస్ బాయిల్ చేసుకోవడానికి ఒక 1 లీటర్ వరకు వాటర్ తీసుకొని ఇలా చెక్క, లవంగ, ఇలాచి, అలాగే మిరియాలు, కొత్తిమీర, పుదీనా, ఒక హాఫ్ లెమన్ కూడా స్క్వీజ్ చేసి వేసుకుంటున్నానండి. తర్వాత ఆయిల్ కూడా వేసుకుంటున్నాను. ఇలా ఆయిల్ వేసుకోవడం వల్ల ఒకదానికొకటి మెతుకులు మనకి అంటుకోకుండా చక్కగా వస్తుంది బిర్యానీ రైస్ అయితే. ఒక 2 స్పూన్స్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకుంటున్నాను. తర్వాత బిర్యానీ ఆకు వేసుకున్నాను ఒక 2. ఇవన్నీ వేసుకున్న తర్వాత సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ అయితే మనకి సముద్రపు నీరు ఎంత ఉప్పుగా ఉంటుందో అలా ఉప్పుగా వేసుకోవాలి. అప్పుడే బిర్యానీ రైస్కి సాల్ట్ కరెక్ట్గా సరిపోతుంది. చూసారు కదా, మనకి ఫ్రాన్స్లో నుండి వాటర్ కూడా చక్కగా రిలీజ్ అయిపోయింది కదా. ఈ వాటర్ అంతా కొంచెం అబ్జర్వ్ అయ్యే వరకు మళ్ళీ కుక్ చేసుకుందాం మూత పెట్టుకొని. ఇప్పుడు నేను సాల్ట్ చెక్ చేసుకుంటున్నానండి. సాల్ట్ మనకి చెక్ చేసుకుంటే సముద్రపు నీరు ఎంత ఉప్పగా అయితే ఉంటుందో అలా ఉప్పగా ఉండాలండి. ఇప్పుడు కొంచెం దగ్గర పడింది కదా మనకి ఫ్రాన్స్ అయితే. ఇప్పుడు నేను మసాలా పౌడర్ అయితే వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటున్నాను. మనం బిర్యానీ చేసుకునేటప్పుడు ఇలా మొత్తం అంతా చికెన్ కానీ మటన్ కానీ ఫ్రాన్స్ ఏది వండినా కానీ ఇలా కొంచెం వాటర్ అయితే వేసుకోవాలండి. ఇలా లాస్ట్లో అలా వేసుకోవడం వల్ల మనకి కింద బిర్యానీ రైస్ అడుగు పట్టకుండా ఉంటుంది, బిర్యానీ కానీ ముక్కలు కానీ. అదొక టిప్ అండి. అలా మనమైతే రైస్ వాటర్ వేసుకుంటే కనుక కింద అయితే అడుగు మాడకుండా ఉంటుంది దేంట్లో చేసుకున్నా కానీ. ఇప్పుడు మొత్తం నేను బిర్యానీ రైస్ అయితే వేసుకుంటున్నాను. బాస్మతి రైస్ వేసుకొని ఒక 50% కుక్ అయ్యే వరకు కుక్ చేసుకుంటున్నానండి. చూసారు కదా, ఇప్పుడు మనం చెక్ చేద్దాము. ఇలా మనం బియ్యం పట్టుకుంటే ఇలా విరిగినట్టు ఉండాలండి. అలా విరిగితే గనక మనకి ఫస్ట్ లేయర్ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు దీన్ని ఫస్ట్ లేయర్ కింద మనం ఆ ఫ్రాన్స్లో అయితే వేసేసుకుందాం. ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకోండి. లాస్ట్లో మనకు అలా వాటర్ ఉండడం వల్ల చక్కగా కుక్ అయిపోతాయి. మొత్తం అయితే నేను ఇలా ఒక ఫస్ట్ లేయర్ కింద వేసేసుకుంటున్నానండి. ఇప్పుడు కొంచెం సేపు మొత్తం ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇలా సెకండ్ లేయర్ కింద వేసుకోవాలండి. ఇది ఇప్పుడు ఒక 70% అయితే కుక్ అయిపోయింది కదా. ఇప్పుడు ఆ బిర్యానీ రైస్ను కూడా సెకండ్ లేయర్ కింద వేసేసుకుంటున్నాను. లాస్ట్లో ఫైనల్గా ఉన్న రైస్ అంతా కూడా థర్డ్ లేయర్ కింద వేసేసుకుంటున్నాను. మొత్తం రైస్ అంతా కూడా ఇప్పుడు ఆ బిర్యానీ పాట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నానండి. ఇలా మొత్తం ఈవెన్గా చక్కగా స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీరను, పుదీనా తరుగు అయితే వేసుకుంటున్నాను పైన. మనం ముందుగా పక్కన పెట్టుకున్నాం కదా ఫ్రైడ్ ఆనియన్స్, అవి కూడా వేసుకుంటున్నాను. తర్వాత గీ వేసుకుంటున్నానండి. గీ అలా నేను 4 పక్కల అయితే వేసుకుంటున్నాను. ఇలా గీ వేసుకొని తర్వాత కొంచెం బిర్యానీ వాటర్, ఇంకా ఫుడ్ కలర్ కూడా వేసుకుంటున్నాను. కొంచెం కస్తూరి మేతి కూడా వేసుకున్నాను లాస్ట్లో ఫైనల్గా. ఇలా బిర్యానీ వాటర్ని ఇలా మొత్తం అన్ని పక్కలకైతే స్ప్రెడ్ చేసుకొని వేసుకున్నానండి. ఫుడ్ కలర్ ఆప్షనల్ అండి. నేనైతే ఫుడ్ కలర్ వేసుకున్నాను. మీ దగ్గర సాఫ్రన్ మిల్క్ ఉంటే అవి వేసుకోండి. ఇలా లో ఫ్లేమ్లోనే 15 నిమిషాలు దమ్ చేసుకోండి. పైన ఇలా వెయిట్ పెట్టుకొని, వేడి నీళ్ళు వెయిట్ పెట్టుకొని. చూసారు కదా, 15 నిమిషాలకి నాకైతే ఇలా బిర్యానీ రైస్ అయితే చక్కగా ఎక్కడ తడి అనేది లేకుండా చక్కగా మొత్తం వచ్చేసింది. చూసారు కదా, పువ్వులాగా చక్కగా మొత్తం రైస్ అంతా కూడా చక్కగా కుక్ అయిపోయింది. కింద బిర్యానీ కూడా అస్సలు మాడలేదు. చూసారు కదా, ప్రాన్స్ అయితే సేమ్ నేను చెప్పినట్టు ఇదే ప్రాసెస్లో మీరు కూడా చేసుకొని చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. బిర్యానీ కూడా చాలా హెల్దీ కూడా. మనం ఇలా మట్టి పాత్రలో చేసుకోవడం వల్ల. చూసారు కదా, ఎంతో టేస్టీ అని హెల్దీ అయిన ప్రాన్స్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. మా పిల్లలు అయితే ఎంతో ఇష్టంగా తిన్నారండి.
మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఒకసారి ఇలా చేసుకొని చూడండి. మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.